సొసైటీ బలోపేతానికి రైతులందరూ కృషి చేయాలని చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు. రైతులందరూ సొసైటీలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సొసైటీ ఎదుగుదలకు సహకరించాలన్నారు. అలాగే రైతులకు కావలసిన ఎరువులు సొసైటీ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని సొసైటీ కార్యాలయంలో చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గంతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సమావేశంలో ముఖ్య విషయమై దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. నష్టాలలో ఉన్న సొసైటీని లాభాల బాటలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తే సొసైటీ మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ సంవత్సర కాలంలో స్వల్పకాలిక లోన్లు 31 లక్షలతో పాటు దీర్ఘకాలిక లోన్లు దాదాపుగా 15 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, డైరెక్టర్లు ఎర్రన్నగారి శ్రీనివాసరెడ్డి, చెప్పేల నారాయణ రెడ్డి, ఎర్రం మహిపాల్ రెడ్డి, చింతపడక శ్రీధర్, అలవాల కృష్ణాగౌడ్, పాత్కుల ఎల్లయ్య, సీఈఓ గంగారెడ్డి పాల్గొన్నారు. కోఆపరేటివ్ సొసైటీ అందు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ తెలియజేసినది ఏమనగా, మరి సొసైటీ ద్వారా ఎరువులు తీసుకున్నట్టయితే కొద్ది తక్కువ ధరకు వచ్చినట్టు రైతులకు బాగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము మరి యాప్లలో పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది కొంతమందికి ఫోన్లలో తెలియకుండా. అదే ఆన్లైన్లో మరి రైతు వేదిక వద్దకు వెళ్ళి మరి ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళి సరి చేయించుకొని యాప్ ద్వారా సరైన సమయంలో పంటలకు ఎరువులు తీసుకున్నట్టయితే మరి మంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట తెచ్చుకుంటేనే రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైతే దీర్ఘకాలిక రుణాలు బకాయిలు ఉన్నారో, స్వల్పకాలిక రుణాలు బకాయిలు ఎవరైతే ఉన్నారో వాటన్నింటిని సకాలంలో చెల్లించి ఒక సొసైటీని బయటపడేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క సంవత్సర కాలం నుంచి కూడా ఒక సిబ్బంది సహకారంతో కానీ పాల్గొనక సహకారంతో దాదాపు షార్ట్ టర్మ్ లోన్స్, ఎస్టీ లోన్స్ 31 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఎల్టీ లోన్స్ కూడా 15 లక్షల చిల్లర మనం ఇలా సిబ్బంది సహకారంతో, పాల్గొనక సభ్యుల సహకారంతో వసూలు చేయడం జరిగింది. ఇలా సొసైటీ అనేది డిఫాల్ట్లో లేకుంటేనే రైతులకు సబ్సిడీ రూపంలో చాలా పథకాలు నాబార్డు నుంచి కూడా